ఏపీ ప్రభుత్వం పలు కీలక నిర్ణయాలు తీసుకుంది. మొత్తం 33 అంశాలకు మంత్రివర్గం ఆమోదం తెలిపింది. జలవనరుల శాఖ పనులకు సంబంధించి మరో 11 అంశాలకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది మంత్రివర్గం. ఏపీ సర్క్యులర్ ఎకానమీ, వేస్ట్ రీసైక్లింగ్ పాలసీ 4.0కి ఆమోదం తెలుపగా పర్యాటక ప్రాజెక్టులకు ప్రభుత్వ భూముల కేటాయింపు మార్గదర్శకాలకు ఆమోద ముద్ర వేసింది. అధికారిక భాష కమిషన్ పేరు మార్పునకు కేబినెట్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. మండలి వెంకట కృష్ణారావు అధికారిక భాషా సంఘంగా మార్పునకు ఆమోద ముద్ర వేసింది. సాగు భూమిని వ్యవసాయేతరగా మార్పునకు నాలా చట్ట సవరణలకు ఆమోదం తెలిపింది కేబినెట్. 51వ సిఆర్డీఏ సమావేశం ప్రతిపాదనలకు కేబినెట్ ఆమోదం తెలిపింది. రాజధాని పరిధి 29 గ్రామాల్లో 904 కోట్లతో మౌలిక వసతుల కల్పనకి కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. సిఆర్డీఏ పరిధిలో సంస్థలకి భూ కేటాయింపునకు ఆమోదం లభించగా మంత్రివర్గ ఉపసంఘం సిఫార్సులకి కేబినెట్ ఆమోదం తెలిపింది. ఈ కూటమి ప్రభుత్వం రాష్ట్రంలో టూరిజం ఇండస్ట్రీని డెవలప్ చేయడం ద్వారా లక్షలాది మందికి ఉపాధి అవకాశాలు కలుగుతాయి. అంతేకాకుండా రాష్ట్రం కూడా ఆర్థికంగా అభివృద్ధి చెందిద్ది. ఇదొక పర్యాటక కేంద్రంగా, ఎందుకంటే మనకి మంచి మంచి టూరిజం స్పాట్స్ ఉన్నాయి. పోలవరం దగ్గర కానివ్వండి, లేకపోతే అరకు కానివ్వండి, లేకపోతే చాలా ప్రాంతాల్లో ఒక టెంపుల్ టూరిజం, వీటన్నిటిని కూడా డెవలప్ చేస్తానికి అవకాశం ఉన్న పరిస్థితుల్లో ఒక మంచి పాలసీతో ఇప్పటికే మేము ఆల్రెడీ వచ్చాము. దాంట్లో ఏంటంటే ఎవరైనా సరే ఇక్కడ హోటల్ ఇండస్ట్రీ పెట్టాలనుకుంటే, టూరిజం ప్రాజెక్ట్స్ డెవలప్ చేయాలనుకుంటే వారికి అనేక విధాలుగా మరి ఇన్సెంటివ్స్ కానివ్వండి, ల్యాండ్ అలాట్మెంట్స్ కానివ్వండి చేస్తామని చెప్పేసి ఇప్పటికే పాలసీలో పేర్కొన్నాం. ఆంధ్రప్రదేశ్ అధికార భాషా కమిషన్ పేరును మండలి వెంకట కృష్ణారావు అధికార భాషా కమిషన్ గా మార్చే ప్రతిపాదనకు రాష్ట్ర మంత్రి మండలి ఆమోదం తెలిపింది. మరి మండల కృష్ణరావు గారి గురించి తెలియని వారు ఎవరుండరు ఈ ప్రాంతంలో. తెలుగు భాష అభివృద్ధి కోసం తెలుగు భాషని అధికారికంగా అధికార కార్యకలాపాల్లో కూడా వినియోగించాలని ఆనాటి నుంచి కూడా మరి ఆయన చేసిన కృషి కానివ్వండి, లేదు ఆయన చేసిన గొప్ప పనులన్నింటినీ దృష్టిలో పెట్టుకుని మరి ఈ భాషా సంఘం పేరుని మండలి వెంకట కృష్ణారావు అధికార భాష కమిషన్ గా మరి మార్చే ప్రతిపాదనని ప్రభుత్వం ఆమోదించిందని చెప్పేసి తెలియజేస్తా ఉన్నాను. అత్యధిక ధరల్ని నిర్ణయించి ప్రజల్లో ఆర్థికంగా నష్టం చేస్తమే కాకుండా క్వాలిటీ లేని ఈ లిక్కర్ని సరఫరా చేయడం ద్వారా మరి చాలా మంది అనారోగ్యం, వేలాది మంది అనారోగ్యం పాలైన విషయాన్ని కూడా ఈ రాష్ట్ర ప్రజలందరూ కూడా గమనించడం జరిగింది. తర్వాత వచ్చిన కూటమి ప్రభుత్వం ఒక మంచి ఎక్సైజ్ పాలసీని తీసుకొచ్చి మరి సరసమైన ధరలకి అదేవిధంగా క్వాలిటీ మద్యాన్ని సరఫరా చేసే ఎక్సైజ్ పాలసీని తీసుకొచ్చిన విషయం తెలిసిందే. మరి ఈ రోజు సేకరించడానికి మళ్లీ కొత్త టెండర్ని మరి ఆహ్వానించడం జరిగింది. ఈ టెండర్ని ఫైనలైజ్ చేయడానికి ఒక రిటైర్డ్ జడ్జి, అదేవిధంగా ఒక కమిటీని కూడా ఏర్పాటు చేయడం జరిగింది.